బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నేడు తిరుమలకు చేరుకుంటారు. 2 రోజుల పాటు అక్కడే బస చేస్తారు. రేపు శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. లడ్డు కౌంటర్, వెంగమాంబ కాంప్లెక్స్ను పరిశీలిస్తారు. అక్టోబర్ 3న దీక్షను విరమిస్తారు. అనంతరం తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. మరోవైపు లడ్డు కల్తీపై సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. అంతేకాదు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం సాధు సంతులు, పండితులు, హిందూ ధర్మంపై నమ్మకం ఉన్న వారితో ఓ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు జనసేనాని ఇచ్చిన ఈ పిలుపుకు హిందూ సంఘాలు పవన్ కళ్యాణ్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. తిరుమల లడ్డు వ్యవహారంలో గత ప్రభుత్వాన్ని తూర్పారబట్టడంలో హిందుత్వ పార్టీ అయిన బీజేపీ కంటూ జనసేనానే కాస్త దూకుడుగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట. మరోవైపు పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో ప్రతిపక్ష వైసీపీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నేడు తిరుమలకు చేరుకుంటారు. 2 రోజుల పాటు అక్కడే బస చేస్తారు. రేపు శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. లడ్డు కౌంటర్, వెంగమాంబ కాంప్లెక్స్ను పరిశీలిస్తారు. అక్టోబర్ 3న ఆయన దీక్ష విరమిస్తారు. అనంతరం తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. మరోవైపు లడ్డు కల్తీపై సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. అంతేకాకుండా సనాతన ధర్మ పరిరక్షణ కోసం సాధు సంతులు, పండితులు, హిందూ ధర్మంపై నమ్మకం ఉన్న వారితో ఓ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు జనసేనాని ఇచ్చిన ఈ పిలుపుకు హిందూ సంఘాలు పవన్ కళ్యాణ్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. తిరుమల లడ్డు వ్యవహారంలో గత ప్రభుత్వాన్ని తూర్పారబెట్టడంలో హిందుత్వ పార్టీ అయిన బీజేపీ కంటే జనసేనానే కాస్త దూకుడుగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట. మరోవైపు పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో ప్రతిపక్ష వైసీపీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది.